పూరా లోకల్. తెలంగాణలో స్థానిక ఎన్నికల సంఘం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలను 3 దశల్లో, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను 2 దశల్లో నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఎన్నికల నిర్వహణకు 350 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రతిపాదించగా ఇందులో 3.08 కోట్లు ఇప్పటికే విడుదలయ్యాయి. రాష్ట్రంలో 1,67,03,168 మంది గ్రామీణ ఓటర్లు ఎన్నికల్లో పాల్గొనున్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘం ఇప్పటికే యాక్షన్ ప్లాన్ను రూపొందించింది. రాష్ట్రంలోని 12,760 గ్రామ పంచాయతీలు, 1,12,534 వార్డులు, 5,763 ఎంపీటీసీలు, 565 జెడ్పీటీసీలకు ప్రత్యక్షంగా, 565 మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు, 31 జెడ్పీ చైర్పర్సన్ స్థానాలకు పరోక్షంగా ఎన్నికలు జరుగుతాయి. మొత్తం పంచాయతీల్లో 100% ఎస్టీలున్న పంచాయతీలు 1,248. ఇక షెడ్యూల్ ప్రాంతాల్లోనివి 1,289, ఇతర ప్రాంతాల్లోనివి 10,223. రాష్ట్రంలో 11 గుర్తింపు పొందిన పార్టీలు, 31 నమోదు పార్టీలు తమ గుర్తులపై జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పాల్గొంటాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతాయి. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని మొత్తం 1,67,03,168 మంది ఓటర్లలో 85,36,778 మంది మహిళలు, 81,65,089 మంది పురుషులు, 504 మంది ఇతరులు. రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోసం మొత్తం 31,377 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఇందులో 8,123 సమస్యాత్మక, 8,113 అతి సున్నిత, 515 అత్యంత సున్నితమైనవి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు 37,652, పంచాయతీ ఎన్నికలకు 135,264 బ్యాలెట్ బాక్సులు అవసరం కాగా 118,547 సిద్ధం చేశారు. పంచాయతీ ఎన్నికలు మొదటి దశలో 41 మండలాల్లోని 1,098 చోట్ల జరుగుతాయి. ఇక్కడ 9,324 వార్డులున్నాయి. రెండో దశలో 272 మండలాల్లోని 5,910 గ్రామాల్లో నిర్వహిస్తారు. ఇందులో 52,190 వార్డులున్నాయి. మూడో దశలో 252 మండలాల్లోని 5,752 గ్రామాల్లో చేపడతారు. ఇక్కడ 51,020 వార్డులున్నాయి. మొదటి దశలో 290 జెడ్పీటీసీలు, 2,977 ఎంపీటీసీలు, రెండో దశలో 275 జెడ్పీటీసీలు, 2,786 ఎంపీటీసీల్లో ఎన్నికలు జరుగుతాయి.